న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో శర్మ గారు, సో ప్రధానంగా టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే జీవీఎల్ మాట్లాడారంటే అదేదో ఆషామాషిగా మాట్లాడింది కాదు, ఆల్రెడీ పెద్ద ఎత్తున ప్లాన్లు జరుగుతున్నాయి. సో అందుకనే జీవీఎల్ నరసింహారావు ఆ విధంగా మాట్లాడుతున్నారు. సో మీకు కూడా అలాంటి సస్పెక్షన్స్ ఉన్నాయా? మీరు మాట్లాడిన సందర్భంలో కూడా బీజేపీ నాయకులు పదే పదే రాష్ట్రపతి పాలన విధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సో రాష్ట్రపతి పాలన ఏ విధంగా అయినా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నాయకులు మాట్లాడడానికి కారణం నిజంగా ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు మొదటిది ఏంటంటే, ఇందాక విల్సన్ గారు చెప్తున్నారు సిబిఐ గురించి. ఇందాక నేను మాట్లాడంగానే సిబిఐని కాంగ్రెస్ పార్టీ ఏదో క్లోజ్ చేసింది. నేను ఇవాళ అడుగుతున్నాను, నిజంగా అది కనుక కరెక్ట్ అయ్యేటైతే వాళ్ళు చంద్రబాబు గారు అనుకుంటున్నది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా చేసింది కాబట్టి బీజేపీ చేయకూడదని ఏం లేదు. ఇంకప్పుడు మరి ఆయన భయపడుతున్నది కరెక్టే కదా. మరి ఇప్పుడు విల్సన్ గారు ఒప్పుకోవాలి. మరి నరేంద్ర మోడీ గారు ఆ చిలకని పట్టుకుని వచ్చి ఈయన మీద వదులుతున్నాడేమో అనుకుంటున్నారు. మరి ఒక్క నిమిషం విల్సన్ గారు, ఇప్పుడు నేను ఒకటి చంద్రబాబు అరెస్ట్ చేయలేదే, జైల్లో పెట్టలేదు. అదేంటి అరెస్ట్ ఒక్కటే చేయాలా? అంటే అరెస్ట్ ఒక్కటే చేయాలా? పెట్టాలని కాంగ్రెస్ ఒక నిమిషం గుర్తుంచుకోవాలి. మీరు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, ఒక్క నిమిషం సార్, కేంద్ర ప్రభుత్వంలో పెట్టాలి. నాకైతే మీరు ఇందాక మాట్లాడదన్నారు, మీరు ఆగండి. ఇందాక మీరు మాట్లాడదన్నారు, ఆగండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థల మీద వాళ్ళు జనరల్ గా ఒక ఇది ఉంటుందే తప్ప వాటిని ఉపయోగించుకుని చిలకల్లాగా కనుక ప్రయత్నాలు చేస్తుంటారా అనేటువంటి మీకు అనుమానం ఉండేటట్టయితే ఆ అనుమానం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఉండటంలో నాకైతే తప్పేం కనిపించట్లేదు. ఎందుకంటే డెఫినెటివ్ ఇప్పుడు ఆయన ప్రతి అడుగు మీద కూడా మీరు ఒక మీ ముందు నుంచి రాకపోయినప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను సార్, ఇవాళ రోజున ఇన్కమ్ ట్యాక్స్ దాడుల దగ్గర నుంచి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ మీరు వినండి ఫస్ట్, మీరు వినండి మరలా. ఇన్కమ్ ట్యాక్స్ దాడుల దగ్గర నుంచి, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జరిగినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ దాడుల దగ్గర నుంచి ప్రతి కేసు విషయంలోనూ కూడా మీరు అవలంబిస్తున్నది చూసిన తర్వాత ఆయనకు అనుమానం వచ్చింది. తప్పేం లేదుగా. ఇప్పుడు మీరు అన్న తర్వాత నాకు ఇంకా అనిపిస్తోంది ఇంకా నిజంగా ఆయన కరెక్ట్ అయినా అని చెప్పి ప్రజలు కూడా అనుకునే పరిస్థితి ఉంది. జరగలేదా దాడులు? ఐటీ దాడులు జరగలేదా? ఏది అప్పుడు ఇంత ఉందా సార్? ఈ రకంగా ఐటీ దాడులు జరగటం వేరు, టార్గెట్ చేయటం వేరు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఐటీ దాడులు జరగటం వేరు, టార్గెట్ చేయటం వేరు. మీరు ఐటీ దాడులు ఎవరి మీద చేస్తున్నారు? పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద చేస్తున్నారు. మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఎవరు సంపాదించుకోవట్లేదా? మీ పార్టీలో ఎవరు సంపాదించుకోవట్లేదా? ఎవరి మీద ఐటీకి ఉన్నటువంటి పరిస్థితి లేదా? అంటే దాడులు చేయాల్సిన అవసరం లేదు. ఐటీ దాడులు సమర్థిస్తున్నారు. ప్రజలారా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీ ఐటీ దాడులను సమర్థిస్తుంది. ప్రజలు అన్ని తెలుసుకుంటారు. ఒక నిమిషం ఆగండి. రోజున మేము చెప్పుతున్నాం ఒకటి, మీరేమన్నా ఇందాక చేస్తారు. ఎట్లయితే చెప్పండి విల్సన్ గారు, నేను చెప్పనండి. ఒక్క విషయం చెప్తున్నాను సార్, ఇవాళ టార్గెట్ చేసి వెళ్తా ఉన్నది అది ఆర్బీఐయా, అది సారీ మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ, సిబిఐయా, ఇంకోట చెప్పక్కర్లా. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ విషయంలో మాత్రం నేను చెప్తా ఉన్నా, డెఫినెట్ గా టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. అందులో అనుమానం ఏమక్కర్లేదు. ఎందుకు నేను చెప్పనంటే, మీ పార్టీలో లేరా? మీ పార్టీలో ఎవరు కూడా వ్యాపారాలు చేయట్లేదా? ఇంతకు ముందు వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగలేదా? మరి ఇప్పుడు ఒక్కళ్ళ మీద జరిగినట్టు మీరు చూపించండి. చెప్పట్లే మీరు. దినకర్ గారు అక్కర్లాడా టీడీపీ స్పోక్స్ పర్సన్ మీరిద్దరు కలిసి ఉన్నారని నాకు నేను అదే చెప్పాను. ఇద్దరు ఇవాళ రోజున సరే ఆగండి, జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నాడు బాబు, మా మీద పడతారు. ఇప్పుడు నేను చెప్పింది మీరు కాంగ్రెస్ పార్టీని అన్నారని చెప్పి నేను బీజేపీ విషయంలో చెప్పాను. మీకేదో జరిగితే నేనేం చెప్పను. ఒక్క నిమిషం ఇంకొకటి చెప్తున్నాను సార్. ఇవాళ రోజున గడ్కరీ గారు వచ్చారు, మేము ఆహ్వానించాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సహకరించింది, అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేయలేదు, మీరు అప్రిషియేట్ చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని. ఎందుకంటే ఆయన వచ్చి చేసింది ఏంటని అడుగుతున్నాను నేను ఇవాళ రోజున. ఏం చేశారు? ఇదిగో నేను ఇంత ఇచ్చాను, ఇదిగో ఈ డబ్బుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ లో ఈ గోడ కట్టారు అని ఒక మాట చెప్పండి. మీరు ఏం చెప్పలేకపోతున్నారు? మీరు ఇవాళ రోజున రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కేంద్రం నుంచి ₹1 రాలేదు అని. బాబు గారు చెప్పారు 60% కంప్లీట్ చేశారని పోలవరం. మీరు అడగండి. మధ్యలో మాట్లాడతారు. ఇదే వచ్చింది మీతోటి. నేను ఇవాళ ఒకటి అడుగుతున్నాను విల్సన్ గారు, మీరు విజయవాడలోనే ఉన్నారు, శర్మ గారు విజయవాడలోనే ఉన్నారు, గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి అడగండి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇది పద్ధతి కాదు. ఇందాక ఆయన అడిగిందే నేను చెప్తున్నా మీకు. గడ్కరీ గారిని పిలిపించారు, సంతోషం, మీరు అప్రిషియేట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సహకరించింది, ఆయన చేత చెప్పించండి. పోలవరం సంబంధించి ఒక ఇటుకకి కేంద్ర ప్రభుత్వం ₹1.5 పంపించింది అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. దాని ఇవాళ పోలవరం కట్టడానికి 100 కోట్లు అయితే అయింది, మీరు ఒక ₹1.5 ఇచ్చారా లేదా అని అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. దానికి సమాధానం చెప్పండి. అది లేదు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తున్నాను సార్, మీరు ఎన్ని రాష్ట్ర ప్రజలు టీడీపీ అడుగుతుందా?
ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతారు. ఎవరైనా అడుగుతారు, ఎవరు అడిగినా మీరు సమాధానం చెప్పాల్సిందే. టీడీపీ వాళ్ళు ఈ రాష్ట్రంలో సమాధానం అడిగినప్పుడు చెప్పండి. ఒక్క నిమిషం. రాష్ట్ర అందరికీ తెలుసు కదా, మీ రూప గారు మీకు తెలుసు కదా, 8,000 కోట్లు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కదా. ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు 62% పోలవరం కంప్లీట్ అయిందని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించారు. అది కేంద్రం డబ్బులే కదా. అది కాదనే కదా అని చెప్పేది. ఇవాళ ఇక్కడ 3,722 కోట్ల రూపాయలు ఇంకా కేంద్రం ఇవ్వాలని మీరే చెప్తున్నారు. ఇవాటి రోజున మీరే ఇవ్వాలి అని చెప్తున్నారు పోలవరం. చెప్పండి, మీరు ఎంత తొందరగా డబ్బులు ఇస్తే అంటున్నాడు ఆయన. చెప్పండి సార్, వినండి సార్, మీరు ఎంత తొందరగా డబ్బులు ఇస్తే అంత తొందరగా కడతానంటున్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఉంది, తొందరగా డబ్బులు ఇవ్వండి. అడుగుతాం. గడ్కరీ గారు వచ్చారు. ఇంకొక చివరిగా చెప్పాలి, ఇందాక మా దినకర్ గారు అంటున్నారు మోడీ గారు వస్తే అడుగుతాం. ఇప్పుడు మోడీ గారు ఆయన మళ్ళా సాలో కప్పి వెంకటేశ్వర స్వామి చేస్తామని చెప్పండి. అయితే మేము మాత్రం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు అక్కడే పట్టుకుని మేమైతే మాత్రము నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రి గారు కనుక వస్తే అమరావతిలో మాకు ఇచ్చినటువంటి మట్టి నీళ్లలాగా అమరావతిలో ఉన్నటువంటి మట్టిని ఈ గోదావరి జిల్లా, గోదావరి, కృష్ణ అనేది, పన్నా అనేది అన్ని నీళ్ళని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి వెనక్కి పంపిస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవ్వలేదు. విభజన చట్టంలో పెట్టిన ఏ అంశాన్ని కూడా వాళ్ళు కూడా అమలుపరచలేదు. అటువంటి పరిస్థితులు ఆయనకు చాలువాలి కప్పి వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా లేదు. ప్రత్యేక తరగతి హోదా తీసుకుని రాహుల్ గాంధీ వచ్చిన రోజులు మాత్రమే రాష్ట్ర విడిదీయాలనుకున్నప్పుడు పోలవరం కట్టాలి, రాష్ట్ర విడిదీయాలనుకున్నప్పుడు రాజధాని నిధులు ఇవ్వాలి. ఏమి ఇవ్వకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీసి మాట్లాడడానికి మీకేం అర్హత ఉంది శర్మ గారు? మీ పార్టీ కానీ మేలు చేస్తే అదొక భారతీయ జనతా పార్టీ వాళ్ళని రాష్ట్రంలో 10వ క్లాస్ పిల్లాడు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. మాకు ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు. రైట్ దినకర్ గారు, సో మీరు ఏవైతే అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు, ఈ దాడులన్నిటికీ విరుడుగానే సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నారా? నిజంగా ఈ సంక్షేమ పథకాలతో ఈ దాడులన్నింటినీ ఎదుర్కోగలమని మీరు భావిస్తున్నారు? సో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు? ఇక్కడ 2 అంశాలండి. ప్రధానమంత్రి ఇక్కడకు వచ్చినప్పుడు తిరుపతి లడ్డు ఎందుకు ఇస్తానంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర చెప్పినటువంటి హామీ కళ్ళకి గుర్తొచ్చి కనీసం, ఎందుకంటే దేవుడు భక్తి అనే మాటలు చెప్తారు కదా బీజేపీ వాళ్ళు, గుర్తు తెలియజేయటం కోసం, దానికోసం. అంతకు మించే కానీ వారు చెప్తాను సంస్కారం ప్రధానమంత్రికి ఇస్తాం. ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఇచ్చేటటువంటి గౌరవం ఇస్తాం. దానిలో ఎటువంటి ఇది లేదు. ఆ ప్రోటోకాల్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తాం. రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా, రామారావు గారు, ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఆ స్ఫూర్తిని ఎప్పుడు చాటాము మేము తెలుగుదేశం పార్టీ. ఆ స్ఫూర్తి దగ్గర ఎటువంటి డోకా లేదైతే ఇవాళ పోలవరం గురించి మాట్లాడేటప్పుడు గడ్కరీ గారు ఉన్న వాళ్ళలో కొంత బెటర్ పర్సనే. గతంలో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఉన్న జ్యూస్ని క్లియర్ చేస్తా ఉన్నారు. కానీ ఆయన జ్యూస్ క్లియర్ చేద్దామని గడ్కరీ గారికి ఉన్న పిఎంఓలో లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రూపాయి డిస్బర్స్ కాలేదు. ప్రతి నెల నేను కూడా పోలవరానికి వస్తానని చెప్పాడు. ఆ తర్వాత ఇవాళే రావటము. అలాగే డిపిఆర్కి సంబంధించి ఏదైతే సహాయ పునరావాసానికి సంబంధించి మొత్తం కూడా సంవత్సరం దాటిపోయింది పంపించి నేను అప్రూవ్ చేస్తానని గతంలో ఆయన చెప్పారు. దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అప్రూవ్ చేయలేదు. గడ్కరీ గారు చేద్దామని ఉన్నా చేయనిచ్చేటటువంటి పరిస్థితి పిఎంఓలు లేదు. ఇక్కడ అడకత్తుల్లో పోక చెక్క అవుతా ఉన్నారు గడ్కరీ గారు కూడా. ఈ విధంగా బీజేపీలో కూడా అనేక మంది ఉన్నారనుకోండి. అందరినీ మన బీజేపీ అనగానే బీజేపీ నాయకులందరినీ చెడుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఉమాభారతి గారిని చూసాం, స్ఫూర్తిదాయకంగానే వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ కేవలం ఒక పిఎంఓ ఆఫీసులో మోడీ గారి దగ్గర నుంచే వస్తున్నటువంటి అడ్డంకులు. మరి అది వారికి తెలియాలి ఎందుకు ఆ విధమైనటువంటి విధంగా ప్రతిస్పందిస్తున్నారు. మాకు సంస్కారం ఉంది కాబట్టే 2017 తర్వాత ప్రత్యేక తరగతి హోదా ఉండదు, ప్యాకేజీ మాత్రమే మేము ఇవ్వగలము, ఏ రాష్ట్రానికి ఇవ్వట్లేదు అని చెప్తే మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆహ్వానించాము. మీరు ఇస్తామని చెప్పింది దాన్ని ఆహ్వానించాము. మాకు సంస్కారం ఉంది కాబట్టి ఆ సంస్కారాన్ని నిలుపుకునేటటువంటి ఇది లేదు కాబట్టి, నిధులు ఇవ్వలేదు కాబట్టి ఆ ధర్మ పోరాటం ఇవాళ దానికి తెరలేపడానికి కారణం మీరయ్యారు. ఇవాళ ఈ రోజు అదే మళ్ళీ ఇదే పాట. ఇగోండి
ఇందాక మిత్రులు ఒక మాట అన్నారు, కుక్కల హడావుడి, కుక్కలకి విశ్వాసం ఉందండి. ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ దేశానికి కుక్క కాపలా కాయడానికి సిద్ధపడి పిచ్చి కుక్కలాగా మోడీ గారు తయారయ్యారు. ఆ కుక్క అని అంటారా? ప్రతిపక్ష పార్టీలు కుక్క అంటారా? విశ్వాసం కలిగినటువంటి కుక్కలే, ఈ దేశాన్ని కాపలా కాసే కుక్కలే ప్రతిపక్ష పార్టీలు. ఈ పిచ్చి కుక్కలాగా దేశాన్ని బట్టి ఆ పిచ్చి కుక్క కాటికి గురి కావడానికి దేశాన్ని గురి కాకుండా చేసేదానికి రక్షించడానికి ఈ కుక్కలన్నీ కాపలా కాస్తాయి. గుర్తు పెట్టుకోండి. వ్యాఖ్య చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా. గతంలో కూడా ప్రతిపక్ష పార్టీ జంతువులు అన్నారు కర్ణాటక ఎన్నికల సమయంలో. ఒక మాట వచ్చినటువంటి వారి నాయకులు ఒక మాట కాంగ్రెస్ ఎంపీ మాట్లాడితే తట్టుకోలేని మాటలు మాట్లాడే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడతారా? పథకాల గురించి చెప్పారు. ఇవాళ 51 లక్షల మందికి పెన్షన్స్ ప్రతి నెల అందుతున్నాయి. 1000 రూపాయలు 1500 2000 చేశాం. వరుసగా తీసుకొచ్చిన మోడీ గారు ఈ లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోవాలా? దినకర్ గారు ఈ లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోవాలా? మేము మీరు పిచ్చుకుంటే మీరు గజ్జికొక్కంటాం. మాటలు అనేది మీరు తూలితే మీరు ఒకటంటే మేము వందంటాం. అందులో సందేహం లేదు. మీరు గడ్కర్ గారు పొగిడారు, అందరూ పరిమితం కాండి. మీరు మోడీ గారిని అవమానకరంగా మాట్లాడితే అది ప్రజలే కలుతుంది. దినకర్ గారు మీ సామాజిక వర్గ ఓట్లు కానీ మీకు పడవు. దయచేసి అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవార్డులు ఎందుకు ఇస్తున్నారు? మీరే చెప్పారు, మీరే పొగడారు కదా, మీరే శాలువాలు కప్పారు కదా. ఇంతకంటే ఏం చేయగలరు? రేపు గారు మీరు పొగడలేదా? వెంకయ్య నాయుడు గారికి శాలువాలు కప్పించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కదా, చౌదరి గారికి శాలువాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయని ఎందుకు చెప్పారు? ఇన్ని రకాల అవార్డులు ఎందుకు ఇస్తున్నారు? ఇంత అవినీతి ప్రభుత్వానికి ప్రజలకు సమాధానం చెప్పలేదు నరేంద్ర మోడీ. సమాధానం చెప్పలేదు నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ ప్రమాణం చెప్పలేదు నరేంద్ర మోడీ. అనేక అవార్డులు వచ్చాయన్నారు కదా, ఈ అవార్డులన్నీ ఎందుకు జైలుకి పంపిస్తారా? అవార్డులు వచ్చిన వాళ్ళకి శిక్షిస్తారా? అవార్డులు వచ్చినటువంటి రాష్ట్రం గురించి అవార్డులు ఇస్తాయా? అభివృద్ధి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటడిగా ఒక్క భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ లేదు. మా పథకాన్ని మీ పథకాలుగా చెప్పుకునే చంద్రబాబు బీమా మీద ప్రధానమంత్రి పథకాలు మొత్తం ఏం చెప్పుకుంటారా? 130 కోట్ల ప్రజల మొత్తాన్ని భారతీయ జనతా పార్టీని మీరు జగన్మోహన్ రెడ్డికి లెటర్లు గా భయపడి జగన్మోహన్ రెడ్డి భయపడి బయటికి వెళ్ళారు. 2019 మీరు మాతో కలిసి ప్రయాణం చేయాలనేది ప్రజల తీర్పు. కర్ణాటకలో ఇవాళ దేశం మొత్తం కూడా అవినీతి భయం. రాఫెల్ డీల్ గురించి మాట్లాడమంటే చెప్పలేని అసమర్థ అసమర్థ ప్రధానమంత్రి అసమర్థ ప్రధానమంత్రి 48 గంటలు ఇస్తే కానీ దేశ దౌర్భాగ్యం. అవినీతి పరులు మొత్తాన్ని గుంపులో అనుకున్నారు. నిండు చంద్రుడు వైపు మీలాంటి చుక్కలు మచ్చలు చుక్కలని ఒకవైపు ఉంటాయి. మాకేమీ భయం లేదు. చుక్కలంటే ప్రజలు గుర్తు పెట్టుకో, ఆ ప్రజల్ని హింసించడం మానుకో. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చుక్కలు మీలాంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే అవినీతి అన్నప్పుడు చెప్పు చేతైతే. రైట్, ఓకే, yes, రైట్. విల్సన్ గారు ఫైనల్ గా మీరు డబ్బులే కదా, మా డబ్బులతో ఎక్కడ ఇచ్చావు డబ్బులు? 100 రూపాయలు మీరు
ఆయన ఎన్ని అడిగినా ఆయన సమాధానం చెప్పరు. సమాధానం చెప్పలేదు కదా. విజయవాడ చూస్తున్నా ఎవరి టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే మీరు ఎవరేం చెప్పాలనుకుంటున్నారో ప్రజలకు అర్థం అవుతుంది. పావుగంట నుంచి ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సో నేను అడుగుతున్నాను ఫైనల్ గా, ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగిందని ప్రజలు పోనీ టీడీపీ కార్యకర్తలే అనుకోండి ఒక అధ్యక్షుడి ఇంటి ముందు ప్రధానమంత్రి వచ్చినప్పుడు నిరసన తెలియజేస్తే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తారా? ఇది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. సమాధానం చెప్పండి ఒకసారి. సమయం లేదు మనకి. పెడతారు. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది మా ఉద్దేశం కాదమ్మా. అలా పెట్టే పని అయితే 1 year బ్యాకే పెట్టేవాళ్ళం. మాకేమి కక్ష లేవు, కక్ష సాధింపు లేవు. రాజ్యాంగ సంస్థలు మీరు గౌరవించండి, భారత ప్రధాని రాజ్యాంగబద్ధంగా మీరు రెస్పెక్ట్ చేయండి. మేము చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది పెట్టాలి మాకు లేదు, ఆయన ప్రోగ్రాం నిరసన తెలియజేయాలి మాకు లేదు. కన్నా లక్ష్మీనారాయణ చాలా స్పష్టంగా చెప్పారు, మన ముఖ్యమంత్రిని రెస్పెక్ట్ చేయాలన్నారు. మీరు కూడా భారత ప్రజలు రెస్పెక్ట్ చేయండి. హ్యాపీగా ఈరోజు చేశారు ఆయన అన్నారు. గడ్కర్ గారి ప్రోగ్రాం నీట్ గా జరిగింది, అట్టే చేసుకొని పండి, ప్రైమ్ మినిస్టర్ పిలవండి. మీ వల్ల ప్రోగ్రామ్ వాయిదా ఇచ్చుకోవడమో లేకపోతే మీకు ఆ చెడ్డ పేరు చేస్తున్నారు కదా, దాని మీద వెళ్ళండి. మీకు చాలా చెడ్డ పేరు వచ్చింది జనసేన గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో భారతదేశాన్ని రాష్ట్రపతి పాలన విధించే ప్రయత్నాల్లో కేంద్ర ప్రభుత్వం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రయత్నాలు మేము చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. ఇది వాటి న్యూస్ రూమ్ లో ఇంట్రెస్టింగ్ చర్చ, ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.